హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూస్తున్నారా, వేప చెట్టు నుంచి ఒక కొమ్మ అయితే విరిగి పడిపోయిందండి పార్కులోని. మొన్న పెద్ద గాలి వర్షం వచ్చింది కదా, దానికైతే అలాగా పడిపోయింది. కొన్ని చెట్లు అవి పడిపోయాయన్నమాట. అవి చూస్తున్నాను. తర్వాత ఇక్కడైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. అదే ముల్తానీ మిట్టి, పసుపు, కొంచెం పచ్చిపాలు ఈ బాగా 3 బాగా మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవడమే. ఇది సమ్మర్ ప్యాక్ అనొచ్చు, గ్లో ప్యాక్ అనొచ్చు, ఆయిల్ కంట్రోల్ ప్యాక్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చండి. కానీ దీనిలో ఉన్న ఐటమ్స్ కూడా మన స్కిన్‌కి చాలా మంచివి. మెయిన్ ఈ సమ్మర్‌లోనే. ఎందుకంటే ముల్తానీ మిట్టి వల్ల మనకి బాగా ఆయిల్ కంట్రోల్ చేస్తది. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ఎక్కువగా ఆయిల్ వస్తుంటది. జిడ్డు జిడ్డుగా అయిపోతుంటది. అలాంటప్పుడు ముల్తానీ మిట్టి అప్లై చేయడం బట్టి మన ఫేస్ కూడా బాగా గ్లో వస్తుంటుంది. తర్వాత పసుపు కూడా, చెమరకాయలు ఎక్కువగా వస్తాయి కదా ఈ టైంలో, ర్యాషెస్ వస్తాయి. బయట తిరిగే వాళ్ళకి రెడ్గా కమిలిపోయినట్టు అయిపోద్ది. అలాంటి వాటికి పసుపు చాలా బాగుంటుంది. యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పచ్చిపాలు అయితే మనకి మంచి గ్లో ఇస్తుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. గ్లో అండ్ బ్రైట్గా చేస్తుంది మన స్కిన్. ఈ 3 ఇలాగైతే అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్. ట్రై చేసి చూడండి. మెయిన్ సమ్మర్ ఫేస్ ప్యాక్స్ అంటే ముల్తానీ మిట్టి కంపల్సరీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆయిల్ బాగా కంట్రోల్ చేస్తుంది ముల్తానీ మిట్టి. ఇది నేను స్టోన్ తీసుకొని చేసుకున్నాను కదా, ఆ పౌడర్ అన్నమాట. అదే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది తెలుసండి. అంటే మన ఫేస్ ప్యాక్స్ ముల్తానీ మిట్టి దొరుకుతాయి కదా, దానికన్నా ఈ స్టోన్ది అయితే చాలా బాగుంది. తర్వాత 15 మినిట్స్ ఉంచాక నేను స్నానం చేసి దీపం అది పెట్టేసుకున్నాను. ఇక్కడైతే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే పెద్దగా ఏం చేయడం లేదండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది కొంచెం, అది కొంచెం పోపు వేస్తాను అనమాట, అంతే. అంటే ఇది ఫ్రైడ్ రైస్ అనాలా, పోపన్న అనాలా, అలాగా సింపుల్గా చేశాను. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు మజ్జిగన్నాలాగా తినమంటే తినరండి అన్నాలు. మెయిన్ పాపకి పడదు మజ్జిగన్నం అన్నమాట. అందుకని మజ్జిగన్నాలాగా తినమంటే తినరు. అందుకని ఇలాగా ఫ్రైడ్ రైస్లా చేసామంటే, ఫ్రైడ్ రైస్ ఇష్టం లేని పిల్లలు ఉండరు కదా, తినేస్తారు ఇద్దరు పిల్లలు. దాంతో కొంచెం పెరుగు అది ఇచ్చేసానంటే, కొంచెం కొంచెం పెరుగైతే పర్వాలేదు. టోటల్ మజ్జిగన్నంలాగా అంటే పడదన్నమాట పాపకి. ఇక్కడ లవంగా, దాల్చిన చెక్క వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నెక్స్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ ఉంది నా దగ్గర. అన్నీ కొంచెం కొంచెం వేసుకొని చేసేసుకోవడమే, అంతే. సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇలా ట్రై చేయండి. సింపుల్గా పోపన్నంలాగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ అన్నం పడేయడానికి మనసు ఒప్పదు కదా, మనం ఎంతకని తింటాం మనం ఒక్కలమే అంత అన్నము అని చెప్పేసి, ఎక్కువ అన్నం మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. తిన్న రోజైతే దీనిలో ఎగ్ కూడా కొట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇదన్నమాట. ఇక్కడైతే ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు, తర్వాత బిర్యానీ మసాలా పౌడరు అన్నీ వేసుకొని చేసుకున్నాను. తర్వాత తెల్లవారి టీ తాగిస్తాను ఫస్ట్ లేవగానే. తర్వాత రాగి జావ, అదే గ్లాస్తో ఉంది కదా స్టవ్ పక్కన, అది నాదే మాట. రాగి జావ ఉంది. పిల్లలు మా వారు ముగ్గురు తాగిస్తారు. నాదైతే అక్కడ ఉంది. నేను అన్నీ అయిపోయాక టిఫిన్ తినేసాక తాగుతాను అనమాట రాగి జావ. నాకు వెంటనే అన్నీ ఒకేసారి నాకు ఇష్టం ఉండదు. అందుకు నేను ఫస్ట్ లేవగానే టీ తాగుతాను. ఫస్ట్ వాటర్ తాగి తర్వాత టీ తాగుతాను. తాగిన తర్వాత ఇంటి పనులన్నీ అవుతాయి కదా, అయిన తర్వాత పూజ చేసుకొని ఇలా టిఫిన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని టిఫిన్ తినేసాక తాగుతాను ఒక్కొక్కసారి. లేదు మా వారికి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి అంటే ఇలా టిఫిన్ చేస్తుండగానే రాగి జావ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగిన తర్వాత టిఫిన్ తింటాను మా వారు వెళ్ళిపోయిన తర్వాత. అందుకే మోస్ట్లీ నేను టిఫిన్ తినడం 10-10:30 అవుతుంది అన్నమాట. ఎప్పుడు అదే టైం అవుతుంది నాకు టిఫిన్ తినడం. మామూలుగా తొందరగా 8-9 సరికి నాకు తినడానికి అవ్వదు. ఎందుకంటే నేను తింటుండగా ఇటు బాక్సులు చేయడం అది నేను చేయలేను అనమాట. అది
ఇదిగోటి ఇలాగైతే రైస్ రెడీ అయిపోయింది. ఆ మాత్రం రైస్ ఉంది. అది నాకు పిల్లలకి అయిపోతుంది. మా వారికైతే నేను అటుకులు నానబెట్టానమాట, అది తినేస్తారు. అతనికి ఇప్పుడు చెప్పాను కదా, సమ్మరు ఈ టైంలో నాకు అటుకులే కావాలి. ఎంత మంచి టిఫిన్ చేసినా తినడం లేదన్నమాట, వేడి అయిపోతుంది అని చెప్పి. అటుకులైతే చల్లగా ఉంటుంది, బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కూడా అని చెప్పేసి అటుకులు నానేసి అంటే అతని కోసం అటుకులు నానేసాను. ఇది మా ముగ్గురు కోసం, ఇద్దరు పిల్లలకి నాకు మాట అంతే. తర్వాత శనగపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే శనగపప్పు మొదట ఉడకపెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఉంచుకున్న తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి కోసుకొని, టమాటా ఒకటి కోసాను, తర్వాత లవంగా, దాల్చిన చెక్క వేసుకున్నాను. వేసుకొని అది అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఉడకపెట్టిన శనగపప్పు అందులో వేసుకున్నాను. అందరూ బీరకాయ శనగపప్పు చేస్తారు కదండి, అలాగే ఇది ఏంటంటే ఓన్లీ శనగపప్పు కర్రీ. దీనిలో ఏంటంటే దాల్చిన చెక్క, లవంగా మనకి ఫ్రైడ్ రైస్కి ఎలాగ వేస్తామో అలాగే వేస్తాం. చాలామందికి కర్రీ తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఇలాగా చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ కలిపిన అవసరం లేదు. శనగపప్పు వేసాక ఉల్లిపాయ మొదట వేగడమే ఉంటుంది. తర్వాత శనగపప్పు వేసుకొని ఇలా బాగా కొంచెం ఉప్పు కారం పట్టేలా ఒక 5 minutes కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవడమే. వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికి, నాకు ఎందుకో కారం సరిపోయినట్టు అనిపించలేదు అని చెప్పి మళ్ళీ కొంచెం కారం వేసాను. ఇలా కొంచెం కలుపుకొని అది దగ్గరికి అయ్యేసరికి అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అది. తర్వాత ఇక్కడైతే మా వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సోప్ ఒకటి చేస్తున్నానండి, రైస్ వాటర్తో సోప్. రైస్ వాటర్ అంటే బియ్యం కడిగింది కాదు, అన్నం వార్చగా గింజ అంటారు కదా, ఆ గింజ ఉంచుకున్నాను. అది ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే చాలా మంచిది తెలుసండి. దాంతో అయితే నేను సోప్ చేస్తున్నాను. ఆ గింజ కొంచెం ఉంది, దాంతో అయితే రైస్ వాటర్ సోప్ లాగా చేస్తున్నాను. ఈ సోప్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువ కొరియన్ వాళ్ళు ఇదే వాడతారు. అంటే అన్నం గ్రైండ్ చేసి అప్లై చేయడము, తర్వాత రైస్ వాటరు, గింజ అలాంటివి ఎక్కువ వాడతారు. అందుకు నాకు ఎలాగ ఈ సోపు చిన్న ముక్క ఉంది, ఎందుకు వేస్ట్ చేయాలి, గింజ ఎలాగా ఉంది కదా అని చెప్పి నాకు ఐడియా వచ్చి ఇది చేస్తున్నాను. ఇవాళ నేను ఇది చేద్దామని అన్నం వార్చనమాట, వార్చి ఉంచాను. నేను వార్చలేదు, నాకు వార్చడం అస్సలు రాదు. మా వారు కొంచెం వార్చారన్నమాట. అందుకు చిన్న ఒక గ్లాస్తోనే అన్నం పెట్టుకున్నాను ఇది చేయడానికి. ఒకటి ఛాలెంజ్ లాగా చేస్తున్నానండి, అని నేను తర్వాత మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. 100 days మాట మనకి స్ప్రే చేసుకోవడం, నేను అది మళ్ళీ నెక్స్ట్ నేను షేర్ చేస్తాను. ఇలాగైతే సోప్ చేసుకున్నాను. సింపుల్ రైస్ వాటర్, ఎసెన్స్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోప్ బేస్ అంతే. ఇవన్నీ కలుపుకొని ఇలా కొంచెం వేడి చేసుకున్నాను, చూపించాను కదా, అలా వేడి చేసుకొని ఇలాంటి దాంట్లో వేసుకున్నాను. ఎవరి దగ్గర అయితే ఇవి లేవో స్టీల్ బౌల్లోకి కొంచెం ఆయిల్ రాసుకొని వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ఈవినింగ్ ఏంటంటే నేను టీ చేసుకున్నాను. పిల్లలకి పాలు వేడి చేస్తుంటే పిల్లలు అన్నారు, మాకు పాలు వద్దు, ఈ ప్యాకెట్ ఉంది కదా ఇచ్చేసి ఇది తిందాం, చాలా కాలం అయిపోయింది. ఇది ఏంటంటే అప్పుడు చేశాను కదా, మీకు గుర్తు ఉంటుంది, ఒకసారి చేశాను, ఇది రివ్యూ కూడా చేశాను, వీడియో కూడా పెట్టాను. అదే ప్యాకెట్ కొంచెం మిగిలిపోయింది అన్నమాట, అందుకని అది వేస్తున్నాను. అది అప్పుడు ఆఫ్ చేశాను, ఇంకొక హాఫ్ ఉంది, అందుకు 1/2 లీటర్ పాలు ఉన్నాయి. ఇది ఆవు పాలు అన్నమాట, అందుకు కొంచెం పలుచగా అనిపించింది నాకు. దానిలోని ఇది వేసి కొంచెం మరిగించిస్తే అయిపోయింది. కొంచెం హెల్తీగా ఉంటుంది. దీనిలో చెప్పాను కదా సేమియా అన్నీ ఉంటాయి, అవన్నీ అది అటు మరుగుతుంది. ఇదేంటంటే మాకు కింద అంకుల్ తెచ్చి ఇచ్చారన్నమాట బూర్లు. తర్వాత ఇదేంటంటే విజయవాడ అమ్మవారు ప్రసాదం అన్నమాట, లడ్డు ఇచ్చారన్నమాట. ఇది ఈ రెండు తెచ్చి ఇచ్చారు, అదే చూస్తున్నాను, లడ్డు ఇచ్చారు. అటు అది మరుగుతుంది, ఇది ఇచ్చారు. పిల్లలిద్దరికి 2 బూర్లు కొంచెం ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటుంటారు. లోపల అది అవుతే కొంచెం చల్లగా అయిపోతుంది కదా, అదే
ఇదిగోటి అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది చూస్తున్నారా? ఇలా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇది కొంచెం బాగా టైం పడుతుందండి. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం కూల్ అయ్యాక కూడా మనం తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. ఈరోజైతే ఇలాగే తీసుకుంటా ఉన్నారు. అంటే మనం సేమియా తిన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇలాగ అయిపోయింది. ఇదిగోటి కప్పుల్లో అయితే తీసుకున్నాం. పిల్లలిద్దరికి ఇచ్చాను. ఇది నాకు మా వారికి మాట. ఇప్పుడైతే ఇది తినేస్తాం. అంతేనండి, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.